పల్లె తల్లి కన్నీళ్లు ఆ కలంలో జలజలా రాలుతాయి. మట్టి పరిమళాలు గుబాలిస్తాయి. ప్రేమ పవనాలు వీస్తాయి. విప్లవాగ్ని కణాలు పైకి లేస్తాయి. సరదా పాటలు సాఫీగా సాగుతాయి. శృంగార గీతాలు మనోహరంగా ముసురుతాయి. భావం ఏదైనా అనుభవ సారంలోంచి అవి పురుడు పోసుకుంటాయి. అందుకే ఆ పాటలు నిత్య నూతనంగా ఉంటాయి. మన మనసు చెప్పే సంగతులు వింటాయి. సినీ గేయ రచయిత అంటే ఒకే విధమైన పాటలు రాస్తే సరిపోదు. అలా చేస్తే కెరీర్ కొనసాగదు. అశోక్ తేజకు ఆ విషయం బాగా తెలుసు. జవసత్వాలున్న జానపదాలతో పాటల ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత విప్లవ గీతాల్ని పరుగులు పెట్టించారు. అయితే తన శైలికి భిన్నంగా కూడా రాసి పాటను హిట్ చేయగలను అని నిరూపించుకున్నారు సుద్దాల. 16 చిత్రంలో ఆయన రాసిన ఈ పాట యూత్ని ఉర్రూతలూగించింది. దేవుడు వరం అందిస్తే, ఎన్కౌంటర్, ఒసే రాములమ్మ, శ్రీరాములయ్య లాంటి అభ్యుదయ చిత్రాల్లో పాటలు రాసి మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రయోగాలకు తెరతీశారు. నవరసాల్ని తన కలం నుంచి ఒలికించగలనని నిరూపించుకున్నారు. ఏ పాట రాసినా అందులో సుద్దాల ఆత్మ ఉంటుంది. తెలుగోడు చిత్రంలో తేట తెనియ తెలుగు అంటూ తెలుగు కళలను మేళవించి బంజారా భాషలో పాట రాసిన ఘనత సుద్దాలకే దక్కుతుంది. సమ్మక్క సారక్క సినిమాలో కూడా బంజారా భాషను వాడి తెలంగాణ మట్టి పరిమళాల్ని యథాతథంగా పాట కట్టారు సుద్దాల. బంజారాలు, లంబాడీలు, ఉప్పు అమ్మేవాళ్ళు ఇలా తెలంగాణ ప్రజానీక సాంప్రదాయ కళల్ని, పాటల్ని వెలుగులోకి తెచ్చి తెలుగు పాటని వెలుగు బాటలో నడిపించారు. తనికెళ్ల భరణి, దాసన్ నారాయణరావు, ఎన్ శంకర్, కృష్ణవంశీ, శేఖర్ కమ్ముల, నాగార్జున లాంటి వారు సుద్దాల అశోక్ తేజను ఎంతగానో ప్రోత్సహించారు. తెలుగు సంస్కృతిని, నేటివిటీని ఇష్టపడే దర్శకులు సుద్దాల చేత పాటలు రాయించుకుంటారు. నిన్నే పెళ్లాడతా చిత్రంలో సుద్దాల రాసిన అట్లతద్ది పాట ఎట్లా ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. అశోక్ తేజకు చిన్నతనం నుంచి కష్టాలు తెలుసు. చదువుకునే రోజుల్లోనే కుటుంబ పోషణ కోసం ఎన్నో ఉద్యోగాలు చేశారు. పాట కోసం తన కుటుంబాన్ని వదిలేసి మద్రాసు చేరుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు పయలనై ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ ఈ స్థాయికి చేరుకోలేదు. పాటల రచయితగా పేరు సంపాదించిన తర్వాత కూడా నంది అవార్డు అందుకోవడానికి సిటీ బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. కెరీర్ బిగినింగ్లో సుద్దాల అనేక అవమానాలు అనుభవించారు. అయినా వాటన్నింటినీ దిగమింగుకొని ఆ బాధని, కోపాన్ని పాజిటివ్ ఎనర్జీగా మలుచుకొని విజయం వైపుగా అడుగులేశారు. తన అనుభవాలే తన పాటలు. ఇది సుద్దాల అశోక్ తేజ స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.